welcome back to Lakshmi Biology NEET classes. So before videos already మనము ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ అనేది డిస్కస్ చేసుకున్నాం కదా. సో దాంట్లో యాక్సెసరీ డక్ట్స్ అనేవి అయితే డిస్కస్ చేసుకున్నాము. అలాగే ఇప్పుడు వచ్చేసరికి ఏంటి అంటే ఈ వీడియోలో యాక్సెసరీ గ్లాండ్స్ అంటే ఓవరీ, అర్థమవుతుందా? ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ లో ఓవరీ, యాక్సెసరీ డక్ట్స్, నెక్స్ట్ యాక్సెసరీ గ్లాండ్స్. సో ఇప్పుడు మన లాస్ట్ పార్ట్ యాక్సెసరీ గ్లాండ్స్ అయితే డిస్కస్ చేసుకుంటున్నాం. సో యాక్సెసరీ గ్లాండ్స్ లో ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఏంటి అనేది కానీ డిస్కస్ చేసుకుంటే మనకి ఇక్కడ 3 ఉన్నాయి యాక్సెసరీ గ్లాండ్స్. మేల్ లో కూడా మనం 3 డిస్కస్ చేసుకున్నాం. సేమ్ ఇలాగే ఫీమేల్ లో కూడా మనకి యాక్సెసరీ గ్లాండ్స్ అనేవి 3 ఉంటాయి. సో దట్ ఈస్ దట్ ఫస్ట్ వన్ బార్థోలిన్ గ్లాండ్, స్కెనెస్ గ్లాండ్స్, మెమరీ గ్లాండ్స్. 3 గ్లాండ్స్ ఉంటాయి. ఓకే, బార్థోలిన్ గ్లాండ్స్, స్కెనెస్ గ్లాండ్స్, మెమరీ గ్లాండ్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ మనం 1 by 1 డిస్కస్ చేసుకుందాం. బార్థోలిన్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంది, స్కెనెస్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంది, మెమరీ గ్లాండ్ ఏంటి అనేసి. అండ్ లాస్ట్ వన్ ఎక్స్టర్నల్ జెనిటేలియా ఒక టాపిక్ అయితే ఉంది. సో అది లాస్ట్ లో అయితే నేను డిస్కస్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి బార్థోలిన్ గ్లాండ్. బార్థోలిన్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంది? ఓకే, సో బార్థోలిన్ గ్లాండ్ అనేది మనకి ఎన్ని ఉంటాయి అంటే 2 ఉంటాయమ్మా. సో ఇదిగోండి, బార్థోలిన్ గ్లాండ్స్ ఆర్ 2 ఆర్ ప్రెసెంట్. అలాగే మనకి ఎక్కడ ఏ రీజియన్ లో ఉంటాయి అంటే పోస్టీరియర్ రీజియన్ లో ఉంటాయి. మనకి యాంటీరియర్ పోస్టీరియర్ ఉంది కదా. సో ఇక్కడ ఇట్ సైడ్ ఉన్నాయి అంటే పోస్టీరియర్ రీజియన్ లో ఉంటాయి. అలాగే ఎక్కడ ఉంటాయి అంటే పోస్టీరియర్ రీజియన్ లోనే ఉంటాయి, వెనక భాగంలో ఉంటాయి. కానీ ఎక్కడ ఉంటాయి? సో దట్ ఈస్ దట్ లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ ఆఫ్ ది వాజినా. ఇక్కడ వాజినా, ఇది యూటరస్ కదా. సో యూటరస్ నుంచి నీకు వాజినా ఉంటుంది కదా. ది వాజినా ఓపెనింగ్ లో రైట్ లెఫ్ట్, వాజినా ఓపెనింగ్ లో రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ దీని వెనక ఉంటాయి కాబట్టి అందుకని పోస్టీరియర్ అన్నారు. 2 ఉన్నాయి. క్లియర్? సో మరి ఇది గ్లాండ్స్ అనేవి ఏం చేస్తున్నాయి? గ్లాండ్స్ అనేవి ఏం చేస్తున్నాయి అనుకుంటే బార్థోలిన్ గ్లాండ్స్ అనేవి మీకు లిక్విడ్ అయితే రిలీజ్ చేస్తుంది. సో ఆ లిక్విడ్ అనేది సేమ్ సిమిలర్ టు ద హోమోలాగస్ టు బల్బోయురెథ్రల్ గ్లాండ్. బల్బోయురెథ్రల్ గ్లాండ్ అనేది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్ లో మనం డిస్కస్ చేసుకోనున్నాం. ఓకే, బల్బోయురెథ్రల్ గ్లాండ్ అనేది మేల్ రిప్రొడక్టివ్ పార్ట్. సో బల్బోయురెథ్రల్ గ్లాండ్ కి సిమిలర్ గా ఫీమేల్ లో ఏ గ్లాండ్ ఉంది అంటే బార్థోలిన్ గ్లాండ్ ఉంది. క్లియర్? సో మేల్ లోనేమో బల్బోయురెథ్రల్ గ్లాండ్, ఫీమేల్ లోనేమో బార్థోలిన్ గ్లాండ్. సో రెండు కూడా సేమ్, హోమోలాగస్ అంటే సిమిలర్. ఓకే, నెక్స్ట్ స్కెనెస్ గ్లాండ్స్. స్కెనెస్ గ్లాండ్స్ కి వచ్చేసరికి ఇది 1 ఉంటది. ఓకే, ఇక్కడ 2 అని చెప్పాను కదా, ఇక్కడ 1 ఉంటది. ఇక్కడ పోస్టీరియర్ అని చెప్పాను, ఇక్కడ యాంటీరియర్ సైడ్ అనేది ఉంటుంది. ఓకే, యురెథ్రాకి. నెక్స్ట్ అలాగే మరి ఇది హోమోలాగస్ టు ఎవరికి? మరి బార్థోలిన్ గ్లాండ్ ఏమో బల్బోయురెథ్రల్ గ్లాండ్ అన్నారు. మరి స్కెనెస్ గ్లాండ్స్ అనేవి ఎవరికి హోమోలాగస్ అంటే ప్రోస్టేట్ గ్లాండ్. ప్రోస్టేట్ గ్లాండ్ అనేది మేల్ లో ఉంది కదా. ఎవరిలో చూస్తాం మనం? మేల్ లో ప్రోస్టేట్ గ్లాండ్ ఉంది కదా. సో ఆ ప్రోస్టేట్ గ్లాండ్ కి సిమిలర్ గా స్కెనెస్ గ్లాండ్ అనేది ప్రెసెంట్ అయింది. ఇక లాస్ట్ గ్లాండ్ ఏంటి అంటే మనకి మెమరీ గ్లాండ్. సో ఇప్పుడు మనం మెమరీ గ్లాండ్ ని విత్ డయాగ్రామ్ తో డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్ మెమరీ గ్లాండ్. సో మెమరీ గ్లాండ్ అనేది మనకి డయాగ్రామ్ అడిగి పార్ట్స్ అడుగుతాడు. ఓకే, డయాగ్రామ్ ఇచ్చేసి ABCD అనేసి ఇచ్చేసి మనకి లేబులింగ్ చేయమని అడుగుతారు. నెక్స్ట్ అలాగే మెమరీ గ్లాండ్ ఇక్కడ మనకి ఆర్డర్ ఎలా మనకి అరేంజ్ అయి ఉన్నది అనేది అడుగుతారు. ఓకే, సో మెమరీ గ్లాండ్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వన్. సో మెమరీ గ్లాండ్ ఆర్డర్ ఏంటనేది నేను మీకైతే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు మెయిన్ గా లేబులింగ్ గుర్తుపెట్టుకోండి, ప్లస్ ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. సో ఒకసారి క్లియర్ గా వినండి. ఇది మెమరీ గ్లాండ్. ఓకే, సో మెమరీ గ్లాండ్ లో వచ్చేసరికి ఫస్ట్ మనకి చూడండి ఇక్కడ రిబ్స్ ఇలా వేసాను చూడండి. ఇటు సైడ్ వచ్చేసరికి రిబ్స్ మధ్యలో మిడిల్ లో మజిల్స్ ఉన్నాయి. దాన్ని మనం ఏమంటాము అంటే ఇదిగోండి మజిల్స్ బిట్వీన్ రిబ్స్. ఆర్డర్ వచ్చేద్దాం. ఓకే, సో రిబ్స్ మిడిల్ లో మజిల్ ఉంటుంది. ఆ మజిల్ ని మజిల్ బిట్వీన్ రిబ్స్ అని అంటాము. ఓకే, నెక్స్ట్ ఇంకో 1 more పార్ట్, దట్ ఈస్ అ పెక్టోరిస్ మేజర్ మజిల్. ఇక్కడ పెక్టోరిస్ మేజర్ మజిల్స్. ఓకే, క్లియర్? నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ పార్ట్ కి వెళ్దాం. ఇక్కడ
అటు ఇటు వచ్చేసరికి మనకి ఫ్యాట్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఇక్కడ క్లియర్ గా మీకు కలరింగ్ అయితే నేను వేరువేరుగా ఇచ్చాను. సో ఇక్కడైతే ఫ్యాట్ అనేది ప్రెసెంట్ అయింది. సో అది ఒక సైడ్. నెక్స్ట్ ఇప్పుడు ఆర్డర్ చూసుకుందానండి. ఇక్కడ మనకి ఒక లోబ్స్ లాగా ఉన్నాయి చూడండి, మీకు ఒక బంచ్ లాగా, ఫ్లవర్ బాజ్ బంచ్ లాగా ఉంది చూడండి, అలా మీకు ఇక్కడ చూడండి. ఓకే, లోబ్స్ లాగా ఉన్నాయి కదా, వీటిని ఏమన్నాము అంటే మనకి మెమరీ లోబ్యూల్స్ అంటాం. మెమరీ లోబ్స్, మెమరీ లోబ్యూల్స్. ఓకే, ఎన్ని ఉన్నాయి? 15 to 20 ఉంటాయి. ఇలా 1 2 3 4 అలా 15 to 20 మెమరీ లోబ్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. నెక్స్ట్ మెమరీ లోబ్స్ ఎక్కడికి ఓపెన్ అయి ఉంటాయి అంటే నెక్స్ట్ పార్ట్ ఆల్వియోలై. ఇది రెడ్ కలర్ వేసాను చూడండి, ఆల్వియోలై. ఇక్కడ ఆల్రెడీ నేను మెన్షన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ పార్ట్ ఇది ఆల్వియోలై. ఇక్కడ రెడ్ కలర్ ఇలా ఉంది చూడండి, ఇలా రెడ్ కలర్ వేసాను, వాటిని ఏమంటారంటే మెమరీ లోబ్స్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ బ్లూ కలర్ ఇలా వేసాను చూడండి, ఇవి వచ్చేసరికి ఆల్వియోలై. ఈ ఆల్వియోలై అన్ని కూడా సెల్స్ అన్నమాట. సెల్స్ ఇవి ఆల్వియోలై సెల్స్ అనేవి. ఈ సెల్స్ ఏం చేస్తుండే అంటే మిల్క్ ని సెక్రెట్ చేస్తాయి, స్టోర్ చేస్తాయి. ఓకే, సో ఇది ఆల్వియోలై. మరి ఆల్వియోలై అన్ని కూడా మళ్ళీ ఇప్పుడు ఓపెన్ అవ్వాలి కదా, ఎవరిలోకి ఓపెన్ అవుతున్నాయంటే మెమరీ ట్యూబ్యూల్స్ లోకి. ఇవి ట్యూబ్యూల్స్, మెమరీ ట్యూబ్యూల్స్. అండ్ నెక్స్ట్ మెమరీ డక్స్ ట్యూబ్యూల్స్. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మీకు ఎవరిలోకి ఇక్కడ నెక్స్ట్ పార్ట్ ఎవరు అంటే ఆంఫుల్లా రీజియన్. డక్ నుంచి మీకు మళ్ళీ ఎవరిలోకి ఓపెన్ అవుతున్నారంటే ఆంఫుల్లా. సో ఆర్డర్ చూడండి, లోబ్స్ నుంచి ఎవరిలోకి ఎంటర్ అయ్యారు? ఆల్వియోలై, మిల్క్ స్టోర్ అయి ఉంది. ఆల్వియోలై నుంచి మళ్ళీ మీకు ఎవరిలోకి ఓపెన్ అయ్యింది? ట్యూబ్యూల్స్ నుంచి. ట్యూబ్యూల్స్ నుంచి మళ్ళీ ఎవరిలోకి ఓపెన్? మెమరీ డక్స్. అన్నిటికీ మెమరీ అనేది యాడ్ అవుతుంది. మెమరీ డక్స్ మళ్ళీ ఎవరిలోకి ఓపెన్ అయింది? ఆంఫుల్లా. ఇక్కడ ఆల్వియోలై, ఇక్కడ ఆంఫుల్లా. క్లియర్? ఎన్ని లోబ్యూల్స్ ఉన్నాయి? 15 to 20. సో ఆంఫుల్లా మళ్ళీ ఎవరిలోకి వెళ్తుంది? లాక్టిఫెరస్ డక్ట్. ఇక్కడ ఉంది చూడండి, లాక్టిఫెరస్ డక్ట్. సో లాక్టిఫెరస్ డక్ట్ నుండి ఏమవుతుంది? డైరెక్ట్ గా మిల్క్ అనేది బయటకు అనేది వచ్చేస్తుంది. సకింగ్ అవుట్. సో ఇలా మెమరీ గ్లాండ్స్ అనేవి ఎన్ని ఉంటాయంటే 2 ఉంటాయి. పేర్డ్ కండిషన్. మనకి నెంబరింగ్ మోస్ట్ ఇంపార్టెంట్ అన్నిట్లలో కూడా, ఫీమేల్ రిప్రొడక్టివ్ లో కానీ మేల్ రిప్రొడక్టివ్ లో కానీ నెంబరింగ్ అనేది ఈజీగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మెమరీ గ్లాండ్స్ అనేవి పేర్డ్ కండిషన్ లో ఉంటాయి, ప్లస్ మిల్క్ సెక్రేషన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇది మనకి మెమరీ గ్లాండ్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. క్లియర్? సో మనకి మెయిన్ గా లేబులింగ్ అనేది ఈజీగా మీరు గుర్తుపెట్టుకోండి, ఆర్డర్ గుర్తుపెట్టుకోండి. అండ్ లాస్ట్ పార్ట్ వచ్చేసరికి ఇక ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ లో ఎక్స్టర్నల్ జెనిటేలియా. నెక్స్ట్ వన్ ఈజ్ ఎక్స్టర్నల్ జెనిటేలియా. లాస్ట్ వన్ ఎక్స్టర్నల్ జెనిటేలియా. సో ఎక్స్టర్నల్ జెనిటేలియాలో మనకి 5 పార్ట్స్ అనేవి ఉంటాయి. ఎక్స్టర్నల్ అంటేనే మనకి ఆల్రెడీ మనం మేల్ లో కూడా చెప్పుకున్నాం ఎక్స్టర్నల్ జెనిటేలియా పెనిస్ ని. అలాగే ఫీమేల్ లో కూడా ఎక్స్టర్నల్ జెనిటేలియా ఉంది. అంటే మనకి బయటికి కనిపించే వాటిని ఎక్స్టర్నల్ అంటాము. జెనిటేలియా అంటే రిప్రొడక్టివ్ పార్ట్ కాబట్టి. ఓకే, సో ఇందులో ఏమేం పార్ట్స్ ఉన్నాయి ఏంటి అంటే మనకి 5 పార్ట్స్ అయితే ప్రెసెంట్ అయి ఉన్నాయి. దట్ ఈస్ ద ఫస్ట్ వన్ మోనస్ ప్యూబిస్, సెకండ్ వన్ లేబియా మెజోరా, లేబియా మైనోరా, హైమన్, క్లైటోరిస్. ఓకే, ఈ 5 పార్ట్స్ అనేవి ప్రెసెంట్ అయి ఉంటాయి. సో ఫస్ట్ వన్ చూడండి, మోనస్ ప్యూబిస్. మోనస్ ప్యూబిస్ వచ్చేసరికి ఇలా ఫ్యాటీ కుషన్ లైక్ స్ట్రక్చర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. ఓకే, ఫ్యాటీ కుషన్ లైక్ స్ట్రక్చర్, ఇదిగోండి కుషన్ ఆఫ్ ఫ్యాటీ టిష్యూ. అండ్ అలాగే దీని ఇక్కడ ఏముంటుందంటే ప్యూబిక్ హెయిర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. స్కిన్ తోటి కవర్డ్ బై స్కిన్ అండ్ ప్యూబిక్ హెయిర్. సో ఇది వచ్చేసరికి ఏంటి అంటే మోనస్ ప్యూబిస్. నెక్స్ట్ సెకండ్ పార్ట్ వచ్చేసరికి లేబియా మెజోరా, ఫ్లెషీ పార్ట్. ఓకే, సో ఫ్లెషీ పార్ట్ లేబియా మెజోరా, ఫ్లెషీ ఫోల్డ్స్ సరౌండింగ్ ద ఫ్లెషీ ఫోల్డ్ అనేది ఉంది. ఓకే, ఫోల్డ్ అయి ఉంది. అలాగే ఎవరి చుట్టూ ప్రెసెంట్ అయి ఉంది అంటే సరౌండింగ్ ద వాజినల్ ఓపెనింగ్. ఇక్కడ వాజినా ఉంటుంది కదా దీనిపైన. ఓకే, వాజినల్ అంటే ఇక్కడ ఇదంతా కూడా ఏంటంటే అవుటర్ పార్ట్ అన్నమాట. మనం ఆల్రెడీ ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ చెప్పుకున్నాం కదా, ఇది ఇక్కడ మనం ఫీమేల్ రిప్రొడక్టివ్ పార్ట్ చెప్పుకున్నాం కదా, ఇది తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టేయాలన్నమాట. ఓకే, సో ఇది వాజినా కదా, ఈ ఏరియా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసుకోవాలి ఇలా.
సో కన్ఫ్యూజ్ అవుతుంది అనేసి మేము ఇక్కడ డ్రా చేయము, ఇలా ఉంటుంది అనమాట. ఓకేమా? సో ఇది యూటిరస్ కదా, ఇది యూటిరస్ నుంచి ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే వాజినా. క్లియర్? సో ఇప్పుడు ఇది ఎవరి చుట్టూ ప్రెసెంట్ అయ్యింది? లేబియా మెజోరా అనేది ఫ్లెషీ ఫోల్డ్. ఈ ఫ్లెషీ ఫోల్డ్ అనేది ఎవరి చుట్టూ ఓపెన్ అయింది? ఇక్కడ వాజినా ఉంది కదా, ఈ వాజినా చుట్టూ అనేది ప్రెసెంట్ అయి ఉంటుందంట. ఓకే, వాజినల్ ఓపెనింగ్. నెక్స్ట్ థర్డ్ పార్ట్ వచ్చేసరికి ఏంటి? లేబియా మైనోరా. సేమ్ ఇక్కడ నుంచి మనకి నెక్స్ట్ ఒక పేర్ లైక్ లిప్స్ లైక్ స్ట్రక్చర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో అంటే మోనస్ పిబిస్ ఉంది కదా, మోనస్ పిబిస్ నుంచి అరైజ్ అవుతూ వన్ పేర్డ్ లిప్స్ లైక్ స్ట్రక్చర్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. సో దాన్ని ఏమంటారు అంటే లేబియా మైనోరా. క్లియర్? నెక్స్ట్ హైమెన్. ఇక్కడ హైమెన్ వచ్చేసరికి ఏంటంటే స్మాల్ ఓపెనింగ్. ఓకే, ఓపెనింగ్ ఆఫ్ వాజినా. ఇది ఓపెనింగ్ కదా, ఓపెనింగ్ ఆఫ్ వాజినా ఈజ్ ఆఫెన్ కవర్డ్ బై పార్షియల్లీ మెంబ్రెయిన్. ఇది కవర్ చేస్తూ ఇక్కడ ఒక థిన్ మెంబ్రెయిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది ఇక్కడ వాజినా దగ్గర. జస్ట్ ఇక్కడ వాజినా దగ్గర, నీకు యూటరస్ దగ్గర కాదు, వాజినా దగ్గర థిన్ పార్షియల్ మెంబ్రెయిన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. దాన్ని ఏమంటారు అంటే మనం హైమెన్ అంటాం. ఏమంటామంటే హైమెన్. యాక్చువల్ గా అయితే హైమెన్ అనేది అంతకు ముందు ఓల్డెన్ డేస్ లో ఏంటంటే లేడీస్ ఏ వర్క్ చేసేవాళ్ళు కాదు కాబట్టి, వర్క్ చేయడం అంటే నేను ఇంట్లో హౌస్ వర్క్ కాదమ్మా, సో అంటే ఫిజికల్ గా ఎలాంటి వర్క్ చేసేవాళ్ళు కాదు కాబట్టి హైమెన్ అనేది అలాగే ఉండేది అనమాట. సో ఎప్పుడైతే ఫస్ట్ ఇంటర్ కోర్స్ అనేది రన్ అవుతుందో, అంటే ఇంటర్ కోర్స్ అంటే ఫస్ట్ సెక్షువల్ పార్టిసిపేషన్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు ఏంటంటే హైమెన్ అనేది రిమూవ్ అయిపోయేది. కానీ ఇప్పుడు ఏంటి అంటే మనకి హైమెన్ అనేది, సో వీళ్ళు హార్స్ రైడింగ్ చేయడం వల్ల, బైక్ సైక్లింగ్ చేయడం వల్ల, స్కిప్పింగ్ చేయడం వల్ల హైమెన్ అయితే రిమూవ్ అవుతుంది. క్లియర్? నేను చెప్పిన పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. యాక్చువల్గా ఓల్డెన్ డేస్ అయితే హైమెన్ అనేది రిమూవ్ అవుతూ ఫస్ట్ ఎప్పుడైతే మనం ఇంటర్ కాయిస్ అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు రిమూవ్ అయ్యేది. కానీ ఇప్పుడైతే ఇప్పుడున్న జనరేషన్ లో ఏంటంటే హైమెన్ అయితే ఉండట్లేదు. హైమెన్ ఎందుకు ఉండట్లేదు అంటే ఇప్పుడు అందరూ డిఫరెంట్ వర్క్స్ అనేవి చేస్తున్నారు కాబట్టి అక్కడ ప్రెజర్ పడుతుంది కాబట్టి హైమెన్ అనేది రిమూవ్ అయిపోతుంది. అలాగని హైమెన్ ని బేస్ చేసుకొని మనము వర్జినా కాదా అనేది అయితే మనం డిసైడ్ అయితే చేయలేము. క్లియర్? ఈ పాయింట్ అర్థమైంది అనుకుంటున్నా. ఇప్పుడు ఈ హైమెన్ ని బేస్ చేసుకొని వర్జినా లేదా అనేది మనమైతే ఐడెంటిఫై చేయలేము. క్లియర్? ఎందుకంటే ఇప్పుడున్న డేస్ లో హార్స్ రైడింగ్ గానీ, సైక్లింగ్ గానీ, స్కిప్పింగ్ గానీ, ఫుట్బాల్ గానీ డిఫరెంట్ గేమ్స్ అనేది ఆడుతున్నారు కాబట్టి. ఓకే, సో హైమెన్ అనేది మీకు అర్థమైంది. ఇక్కడ వాజినాని కవర్ అయ్యి. నెక్స్ట్ క్లైటోరిస్. సో క్లైటోరిస్ వచ్చేసరికి ఇక్కడ మీకు స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్, స్మాల్ ఇదిగోండి టీనీ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్. ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అంటే ఏంటి? ఫింగర్ ఎంత ఉంటుందో అంత. సో స్మాల్ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అనేది ఉంటుంది. అలాగే ఇది ఎక్కడ ప్రెసెంట్ అయింది? విచ్ లైస్ ఎట్ ద అప్పర్ జంక్షన్ ఆఫ్ ద టూ లేబియా మెజోరా. ఎక్కడుంది మీకు లేబియా మెజోరా? ఇక్కడ కదా, లేబియా మెజోరా దగ్గర ఉంది కదా. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. సో లేబియా మైనోరా, సారీ లేబియా మెజోరా అన్నాను, లేబియా మైనోరా టు లేబియా మైనోరా అబోవ్ ద యురెథ్రల్ ఓపెనింగ్. అబోవ్ ద యురెథ్రల్ ఓపెనింగ్, యురెథ్రా పైన ఇక్కడ ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అనేది ప్రెసెంట్ అయి ఉంటుంది. క్లియర్? మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. సో మోనస్ ప్యూబిస్ ఫ్యాటీ కుషన్ లైక్ స్ట్రక్చర్ ని మోనస్ ప్యూబిస్ అన్నాం. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి మీకు నెక్స్ట్ వన్ లేబియా మెజోరా, తర్వాత మోనస్ ప్యూబిస్ నుండి లిప్స్ లైక్ స్ట్రక్చర్ అనేది ప్రెసెంట్ అయింది లేబియా మైనోరా. నెక్స్ట్ ఆ తర్వాత వచ్చేసరికి ఇక్కడ వాజినాని కవర్ అవుతూ పార్షియల్లీ మెంబ్రెయిన్ అనేది ప్రెసెంట్ అయింది, దాన్ని ఏమన్నారు అంటే హైమెన్ అన్నారు. నెక్స్ట్ తర్వాత ఫింగర్ లైక్ ప్రొజెక్షన్ అనేది ప్రెసెంట్ అయ్యింది ఎవరి మధ్యలో అంటే లేబియా మైనోరా దగ్గర, మధ్యలో మీకు యురెథ్రల్ ఓపెనింగ్ పైన అనేది ప్రెసెంట్ అయి ఉంది. దాన్ని ఏమన్నారు అంటే మన క్లైటోరిస్ అన్నారు. సో క్లైటోరిస్ ఈజ్ హోమోలాగస్ టు penis. Very most important bit. Clitoris is homologous to penis. చాలా 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 ఇంపార్టెంట్. ఓకే, అంటే ఇక్కడ మిమ్మల్ని బిట్ అడుగుతారు, పెనిస్ హోమోలాగస్ టు క్లైటోరిస్. క్లియర్? ఇక్కడ మనం 3 చెప్పుకున్నాం అవునా? దట్ ఈస్ దట్ స్కెనెస్ గ్లాండ్స్, బార్తోలిన్ గ్లాండ్స్, and next one is that clitoris. ఈ 3 కూడా మేల్ కి హోమోలాగస్ ఉన్నాయి,
So bulbourethral gland, prostate gland, next clitoris is homologous to penis. Clear? So ivi 3 homologous amma, male ki female ki homologous. Chala most important bit. Okay, so up to here female reproductive system. Okay, Nana? Next we will discuss about that gametogenesis.